ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. మరొక చిన్ని వీడియో ద్వారా, చిన్న వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు ప్రభు నాకు ఇచ్చిన కృప కొరకే ప్రభుని స్తుతిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకమునికి వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి సూచక క్రియ అని బైబిల్లో మనకు అక్కడ కనబడుతుంది. సందర్భం మనందరికీ తెలుసు. దేవుడు ఏం చేసి వేసాయి అంటే నీళ్లను ద్రాక్షరసంగా ప్రభు మార్చారు. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం, ఎవరు ఊహించని కార్యం. అప్పటి వరకు వాళ్ళు చూడలేదు, వాళ్ళు వినలేదు, వీక్షించలేదు. కానీ ఒక అద్భుతం వాళ్ళు ఆస్వాదించారు. ఒక అద్భుత కార్యం జరిగింది. ఒక మెరాకిల్ నీళ్లు ద్రాక్షరసంగా మారటం. ఇక్కడ మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితాన్ని ఇక్కడ మనం పోల్చుకుంటే, ఇదంతా నేను పెద్ద వర్తమానం ఇవ్వట్లేదు కానీ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరి జీవితాలు నీళ్ళలాగా ఉన్నాయి. మనందరి బ్రతుకులు, మనందరి పనులు ఎన్నో సమస్యలు, బతుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నో చాలా మనం అనుభవిస్తున్నాం. మనందరి జీవితాలు నీళ్ళలాగా ఉన్నాయి. దేవుడు ఈ నీళ్లను ద్రాక్షరసంగా అనగా మధురంగా, తీపితనంగా, సంతోషకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అది ఆయన చేతిలో. మరి మన జీవితం ఆ విధంగా మారాలి అంటే, నీళ్ళలా ఉన్న నీ జీవితం, ఎవరికి పనికిరాని మన పరిస్థితులు అనేక మందికి దీవెనకరంగా మనం ఉండాలి, ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే, ద్రాక్షరసంగా మనము మధురాతిభూతి అనేక మందికి మనం ఇవ్వాలి అంటే, మరియా చేసిన 3 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఆమె ఏం చేసిందంటే, సమస్యను గుర్తించి ఆ ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి, చాలా మటుకి అనేక సమస్యలు కూడా మనం వెళ్తున్నప్పటికీ చాలామంది వాళ్ళ సమస్య ఏంటో పూర్తిగా అవగాహన వాళ్ళ జీవితంలో సరిగా లేక దాన్ని గుర్తించలేకపోతున్న పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం. సమస్యను గుర్తించు, సమస్యను తెలుసు. ఆ సమస్యను తెలుసుకున్న తర్వాత, గుర్తించిన తర్వాత, రెండవదిగా మరియా ఏం చేసిందంటే సమస్యను యేసు దగ్గరికి తీసుకొచ్చింది. సమస్యలు మనకు అందరికీ ఉండక మానం, ఏదో ఒక సమస్యలు మనం వెళ్తున్నాం, సమస్యను గుర్తించండి. రెండవదిగా సమస్యను గుర్తించిన మనము సమస్యను మనుషులతో చెప్పొద్దు, మన సమస్యను ఇతరులతో మనం చెప్పొద్దు, మన సమస్యను పక్కింటి వారితో పంచుకోవద్దు. మన సమస్యను ఎవరితో కాదు మనం పంచుకునేది. సమస్యను గుర్తించిన నీవు సమస్యను యేసు దగ్గరికి తీసుకురా, యేసయ్య పాదాల కాడికి తీసుకురా. చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏంటంటే, సమస్యను గుర్తించినప్పటికీ ఆ సమస్యను సరైన వ్యక్తి దగ్గర తీసుకురాలేకపోతున్నారు. ఆ వ్యక్తి దగ్గర తీసుకురావాలి. ఉదాహరణకు ఒక హాస్పిటల్కి మనం వెళితే, గుండెకు సంబంధించిన సమస్య మనకు ఉంటే కిడ్నీ డాక్టర్ కాడికి పోతే ఆ డాక్టర్ ఏమంటాడంటే, ఆ డాక్టరు గుండె డాక్టర్కి, కార్డియాలజిస్ట్కి రాస్తాడు, ఇది నా సమస్య, నా పరిస్థితి కాదు, నేను చూసేది కాదు, అది ఆ డాక్టర్ గుర్తిస్తాడు, చూస్తాడని. సమస్య మనుషులు తీరుస్తారని మనుషులు చెప్తున్నావా? నీ సమస్య నీ పొరుగువారు తీరుస్తారా? నీ బంధువులు తీరుస్తారా? నీ అయిన వారు తీరుస్తారా? నీ రక్త సంబంధికులు తీరుస్తారా? నీ కుటుంబం తీరుస్తుందా? సమస్యని గుర్తించి, రెండవది సమస్యను యేసు దగ్గర తీసుకొచ్చింది మరియా. మూడవది అద్భుతం పొందుకోవాలి మన జీవితంలో. నీళ్ళు ద్రాక్షరసంగా మారాలి అంటే మన కుటుంబంలో అయినా మన జీవితంలో అయినా, మూడవది ఆయన చెప్పింది చేసింది. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేసింది. నేను చెప్పింది ఏమన్నాడు అంతే ప్రభు. మరి ఒకటే మాట అన్నది అక్కడ, ఆయన మీతో చెప్పున్నది చెయ్యి, అంతే. దట్స్ ఆల్. సమస్యను గుర్తించు, సమస్యను ప్రభు దగ్గర తీసుకురా. మూడవది ఆయన చెప్పింది చెయ్యి. ప్రభు చెప్పింది చేస్తానికి కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది, ఆయన చేయాలి. మన జీవితంలో అద్భుతం పొందుకోవాలి అంటే, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకోవాలంటే ఆయన మనతో ఏదైతే చెప్పుతాడో చేయాలి. పేతురు దగ్గరికి ప్రభు వచ్చి, నీ కుడి ప్రక్కన ఒకసారి వాళ్ళ అంత అయిపోయింది చదువుకున్న తర్వాత, ఈ కుడి పక్కన లోతు నడిపించి గుడి పక్క వలయం అంటాడు లూకాసు సువార్త 5వ అధ్యాయం. అసలు పేతురుకు వచ్చి చిరాకే ఉంది. అయినప్పటికీ ప్రభువా
ఇది నా వల్లైతే కాదు, అయినను నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారం చేస్తున్నాడు. వెళ్ళిండు, లోతును నడిపించి కుడి పక్కన వాళ్ళు వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ విధంగా ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన మీతో చెప్పింది చెయ్యుడి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆమె చెప్పింది, ఈమె చెప్పింది అని మనం చేయొద్దు. దేవుడు చెప్తే చెయ్యి ఏదైనా, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీ నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయి. ఆ పనికిరాని చేదైన మన బతుకులు జీవితాలు మధురమైనదిగా మారుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.